వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు కొబ్బరి బాదాం పాలు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా మనం కొబ్బరి పాలు కొంచెం మరిగించుకోవాలండి. ఓకే, కొత్తగా ఉందండి కొబ్బరి అండ్ బాదాం కాంబినేషన్ తో ఈ మిల్క్ షేక్. చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా కదా. యా, చాలా కమ్మగా కూడా ఉంటుంది. అలాగే కొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కొబ్బరి పాలల్లోనే కుంకుమ వేసి ఇలా కరిగించి పెట్టేసాను. అంటే ఓకే, కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఓకే, సో ఇది కాస్త మనకు మరగాలండి. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూడమా? ఓకే, కొబ్బరి పాలు మరిగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజు పడుకోబోయే ముందు అరికాళ్ళకి ఆముదంతో మసాజ్ చేస్తే నిద్ర బాగా పడుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే అండి. దీంట్లో బాదం పేస్ట్ అండి, ఓకే, అలాగే పంచదార. ఓకే, సో మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి, లేకపోతే పర్టికులర్ గా దీనికి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది? లేదు, మనకి ఎంత కావాలో అంత Okay. చూసుకొని వేసుకోవచ్చు. అసలు ఈ పేరు వింటేనే అందరికి అర్థమైపోతుంది ఇది చాలా రుచికరమైన మిల్క్ షేక్ అని చెప్పి. సో ఇది కూడా కాస్త మనకు మరగాలండి. ఓకే, మరి అలాగే మా కార్వింగ్ చూపిస్తారా? ఇదేంటి పావు కిలో వంకాయలు తీసుకున్నారు? పావు కిలో వంకాయలతో ఒక క్యాటర్పిల్లర్ చేస్తున్నాను. పావు కిలో వంకాయలతో ఒక క్యాటర్పిల్లర్ అంటే 6 పీసెస్ కావాలి. అదే. భలే తీసుకుంటారండి వంకాయలు. ఓకే, దీంట్లోనే Okay. మనం ఇందాక కొబ్బరి పాలలోని కుంకుమ పువ్వు వేసి కలిపిన పాలు. అవునండి. ఓకే, ఇది కుంకుమ పువ్వు కేవలం కలర్ కోసం అని చెప్పేసి యాడ్ చేస్తున్నారండి. కొంచెం లైట్ ఆ ఫ్లేవర్ కూడా మీకు తెలుస్తుంది. బాగుంటుంది. ఓకే, సో వీటి స్టెమ్స్ కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ సైజుని బట్టి Yes. ఒకటి మనం ఇలా అటాచ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఓకే, ఒకటండి ఇలా ఇది ఎంతసేపు మరగాలంటారు? కాస్త మరిగితే సరిపోతుంది. ఓకే, అంటే నార్మల్గా అందాజా? బాదం పేస్ట్ వేసాం కదా, అది కొంచెం బాగా మరిగితే టేస్ట్ Taste చాలా కొంచెం బాగా బాగుంటుంది. వస్తుంది. సో ఇది కాస్త చిక్కబడే వరకు మరగాలండి ఇది. ఓకే, సో చివరి దానికి స్టెమ్ అలాగే వదిలేస్తున్నాను. ఓకే, ఓకే అండి. ఓకే, సో కొంచెం పెద్ద సైజ్ది హెడ్ పెడుతున్నాం. ఓకే, సో ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ దాని Nice. కళ్ళు. ఓకే, ఓ. సో ఇక్కడ వచ్చేస్తుంది ఇది. ఓకే, ఓకే, సో లెగ్స్ టూత్ పిక్స్లోనే పెడుతున్నాం. హాఫ్ వరకు బెండ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇది ఆఫ్ చేసేదండి. Yeah. సో ఇలా సైడ్కి వచ్చేసేయండి. ఓకే, బాగుందండి, కొత్తగా వెరైటీగా ఆలోచించి కర్రీ చేశారు, చాలా బాగుంది. సో ఇటువైపు కూడా ఇంతకు ముందు ఎప్పుడన్నా చూపించారండి? ఇదే ఫస్ట్ టైం? ఒకసారి చూపించండి. ఒకసారి చూపించారా? ఓకే,
ఓకే ఐస్ మిరియాలు పెడుతున్నాను. ఓకే. ఇక్కడ మధ్యలో చిన్న హోల్ చేసి సో లోపల స్పేస్ ఏదైతుందో అది వైట్ కలర్ లో ఉంది కాబట్టి ఇది కొంచెం బాగా అనిపిస్తాయి ఇంకా. అవునండి. బాబాయ్ ఇంతకుముందు ముద్దుగా ఉండింది, ఈ మీ టూత్ పిక్స్ పెట్టిన తర్వాత కొంచెం భయంకరంగా తయారైంది. కాలు కూడా ఉండాలి కదా. ఎస్, కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. గ్లాస్ ఇస్తారా? యా. సో హ్యాపీగా వింటర్ కాబట్టి ఇలా వేడి వేడిగా తాగితేనే బాగుంటుంది. ఏదో చల్లగా తాగాలనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగొచ్చు. సమ్మర్ లో ఇదే మనం చల్లగా తాగొచ్చు. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది నేను వెరైటీ అని చెప్పేసి వింటర్ లోనేమో చల్లగా, సమ్మర్ లోనేమో వేడి వేడిగా తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది టేస్ట్ అలా ఉంటుంది. చివరికి పైన తురిమిన బాదం. రెడీ. కొబ్బరి బాదం పాలు. ఇంకొకటి కూడా అడుగుతానండి, ఇది కొబ్బరి పాలతో బాదం కాంబినేషన్ చేశారు, ఇది బాగుంటుంది అన్నారు. ఇలాగే కాజుతో కూడా చేసుకోవచ్చా? మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నిటితో ఈ కొబ్బరి పాలు సూట్ అవుతాయా? ఇలా గ్రైండ్ చేసి వేసుకునేటట్టు బాగుంటుందా? ఓకే. సో ఎవరికి ఏ డ్రై ఫ్రూట్ అయితే ఇష్టమో అందరూ చేసేసుకోవచ్చు. కార్వింగ్ రెడీ అండ్ అలాగే కొబ్బరి బాదం పాలు రెడీ. మరి కొబ్బరి బాదం పాలు టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కొబ్బరి బాదం పాలు తయారు చేయు విధానం: పాన్ లో కొబ్బరి పాలు తగినన్ని నీళ్లు పోసి మరిగాక బాదం పేస్ట్, పంచదార వేసి చిక్కబడే వరకు మరిగించాలి. కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు వేసి కలిపి దీనిలో పోసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని తరిగిన బాదంతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి బాదం పాలు రెడీ. కొబ్బరి బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వేడి వేడిగా చక్కగా చాలా టేస్టీగా ఉందండి. అసలు దేని గురించి చెప్పడం అవసరం అంటారా? అదిరిపోయిందండి. వెంటనే మీ ఇంట్లో ట్రై చేసుకోండి, ఎందుకంటే కొబ్బరి బాదం నార్మల్గా రెండు కూడా చక్కగా మంచి టేస్ట్. సో ఇవి కనుక ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా డైలీ చేసుకుని ఇదే తాగుతారు, హెల్త్ కూడా అంత మంచిది, చాలా మంచిది. ఎస్, ఇమీడియట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పెసరపప్పుని ఉడకపెట్టి ఇందులో వాము అలాగే ఉప్పు కలిపి చిన్నపిల్లలకి పెడితే ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో నోరూరించే వంటలేంటో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.